రాహుల్ గాంధీ కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన సంచలన ప్రకటన చేశారు. ఏంటి? ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కొన్ని కమ్యూనిటీల నుంచి కాంగ్రెస్‌కి పడతాయని నిర్ధారించుకున్నప్పుడు వాళ్ళ ఓట్లు ముందుగానే తొలగించేసేశారు. ఇది వ్యక్తులు చేస్తుంది కాదు, సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి అకౌంట్స్‌ని తీసేస్తున్నారు. ఓటర్ల వాళ్ళ ఐడెంటిటీని తీసేస్తున్నారు, ఓటు తొలగిస్తున్నారు. రెండవది, కర్ణాటకకు సంబంధించి ఒక ప్రాంతంలో 6,000 ఓట్లను తొలగించే ప్రయత్నం చేశారు. ఇంకొకటి ఆయన ఇంకేం చెప్తున్నారంటే, దాదాపు ఇది ఇలా జరుగుతున్నా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ వాళ్ళకుంది చేసే వాళ్ళకి అని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడు నేను చెప్తుంది హైడ్రోజన్ బాంబు కాదు, త్వరలో హైడ్రోజన్ బాంబు కూడా పేలుస్తాను, ఇదే అంశాలకు సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నట్టు కూడా చెప్పారు రాహుల్ గాంధీ. ఎలా చూడొచ్చు? అట్లా కుదురుతుందా? సెంట్రల్ ఇప్పుడు ఓటర్లో నా పేరుంది, నా పేరు వెంకట్, తొలగించాలి, వెంకట్ గన్నవరపు పేరు తొలగించాలంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైటే చేయగలుగుతుంది, వాళ్ళ పర్సనల్ లాగిన్స్ అవి. ఇంకొక వ్యక్తి హ్యాక్ చేసి చేయగలరా? ఇది సాధ్యమైనా లేదా రాజకీయ ఆరోపణగా చూడాలా? అంటే రాజకీయ పార్టీలు రాజకీయ ఆరోపణలు చేస్తాయి. అల్టిమేట్ గా రాజకీయ పార్టీలు దేని చూస్తాయి? సాంకేతిక అంశాలు ఎంత చూస్తే ప్రజలు ఏమనుకుంటారో కూడా చూస్తారు. ఈరోజు రాహుల్ గాంధీ విమర్శలకు ప్రజల్లో సానుకూలత ఉంది, నమ్ముతున్నారు. ఇక్కడ నిజానిజాల కన్నా నమ్మకం చాలా ఇంపార్టెంట్. ప్రజలు ఏదో జరగరాంది జరిగింది అని బలంగా నమ్ముతున్నారు. ఇది మొదటి అంశం. మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల పైన సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఈవీఎంల పైన ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఏమో జరుగుంటుందని ప్రజలు అనుకునే పరిస్థితి అయితే వస్తా ఉంది. ఎందుకు వస్తా ఉంది? ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి కారణంగా ఇది వస్తా ఉంది. ఎప్పుడు కూడా వ్యవస్థలో ఉండే వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయకుండా దబాయిస్తే జనం నమ్మేస్తారు దాన్ని. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఉదాహరణకు ఈవీఎంల పైన చర్చ వచ్చింది. ఈవీఎంల పైన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు చేశారు, వాళ్ళ ఎమ్మెల్యేలు చేసినారు. ప్రధాన ఆరోపణ ఏంటి? ఒకటి, ఈవీఎంలు సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఎక్కువ 12.5% ఓట్లు పోలైనాయని ఒక చేర్చారు. రెండోది, బ్యాటరీ ఛార్జింగ్ అనేది పెరిగిపోయింది, వాడిన తర్వాత కూడా ఒక రోజు వాడిన తర్వాత మళ్ళీ ఒక 23 రోజులు రిజర్వ్ పెట్టుకున్న తర్వాత కూడా పెరిగింది, 98% ఎట్లా వస్తుంది? ఈ రెండు కీలకమైన అంశాలతో పాటు ఆరోపణిస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? తీసుకురండి, వాస్తవాలు చెప్తామని డీటెయిల్స్ గా ప్రజలకు చెప్పేవాలి. మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలు ఈవీఎం పైన తీవ్ర ఆరోపణ చేశాడు. ఆరోపణ చెప్పి ఎలక్షన్ కమిషన్ ఏం చేసి ఛాలెంజ్ చేసింది, తీసుకురండి, ఎట్లా హ్యాక్ చేయగలతో చూపించండి, మేము ఆన్సర్ చేస్తామని. తర్వాత ఆగిపోయింది. ఆ రోజు పురుషోత్తమ రెడ్డి గారు మీరు కోడ్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా, ఆ రోజు ఈయన వ్యక్తిగతంగా కాకుండా ఆ రోజు అయితే భాగస్వామ్య కూటమి పెట్టుకున్నారో ఆ కూటమి వాళ్ళందరూ కలిసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి మెమరాండం కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ రోజు అంత పెద్ద సీరియస్ ఆరోపణలు చేసినా కూడా ఎక్కువ రోజులు జరగలేదు. కారణం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ సవాల్ తీసుకునింది. నువ్వు ఎవడైనా సరే వచ్చి మా దగ్గర నిరూపిస్తే మేము బాధ్యత తీసుకుంటామని. నిరూపించలేకపోయినారు. అప్పుడు ఏమైంది? ఎలక్షన్ కమిషన్ ప్రజలు నమ్మినారు. ఇప్పుడు ఏమవుతోందంటే వీళ్ళు నిరూపించే ప్రయత్నం కన్నా, ఆన్సర్ చేసే ప్రయత్నం కన్నా అనుమానాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేంటి? ఇప్పుడు ఈవీఎంల పైన ఇలా ఆరోపణ చేశారు. మామూలుగా ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈ ఈవీ ఫ్యాడ్లు ఏవైతే ఉన్నాయో అవి 40 రోజుల పాటు పెట్టాలి. ఇలా ఏం చేసి 20 రోజులకి దాన్ని డెమాల్ వచ్చేసి పారేసినారు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు జగన్ గారు అయినా ఎవరైనా శోభండి చూపించండి నేను రెడీ అంటాడు అనుకో, ఏం చూపిస్తావు నువ్వు? ఇప్పుడు మనకు రెండు ఉంటాయి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఉంటుంది, ఈవీ ఫ్యాడ్లు ఉంటాయి. మీరైనా నేనైనా ఓటు దేంట్లో చూసుకుంటాం? ఎలక్ట్రానిక్ మిషన్ లో చూసుకోం. ఎలక్ట్రానిక్ మిషన్ లో నొక్కతాం, ఈవీ ఫ్యాడ్ లో 10 సెకండ్లు కనిపిస్తుంది కాబట్టి దాన్ని చూస్తాం. అంటే మీరైనా నేనైనా ఎవరికి ఓటు వేసారో తెలిసేది ఈవీ ఫ్యాడ్, మనం నమ్మేది దాన్ని, మనకు కనపడుతుంది. ఇప్పుడు ఈవీ ఫ్యాడ్ ని తీసేసినారు. ఇప్పుడు మీరైనా నేనైనా కంప్లైంట్ చేస్తే చూపించమంటే దేని చూపిస్తారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుకుంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ని పక్క పెట్టుకొని, ఈవీ ఫ్యాడ్ ని పక్క పెట్టుకొని, మన ఇద్దరిని కూర్చోబెట్టుకొని, మీ ఇద్దరికి దీంట్లో ఇన్ని నోట్లు వచ్చాయి, దీంట్లో కరెక్ట్ గా చూడండి అనుకోండి, మనం నోరు తెరవలేము. ఇప్పుడు ఇది లేకపోయేసరికి మేము నమ్ముతాం అంటాం. ఇక్కడ ఈ ప్రజలు నమ్మకుండా ఏం చేస్తారు? ఇక్కడ నమ్మకాలు ముఖ్యం కదా. అట్లే రెండో అంశం, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ గారు కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఏంటి? ఒక ఇంట్లో 60 ఓట్లు ఉన్నాయి, ఇంకొక ఇంట్లో 600 ఓట్లు ఉన్నాయి అని అలిగేషన్స్ వాళ్ళు చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాలి కదా, ఇవన్నీ తప్పు ఒప్పు చేయాలి కదా. పైపెచ్చి ఒక చోట డాగ్ కి ఓటు వచ్చింది, ఆ గుర్తు కూడా డాగే ఉంటుంది. తమాషా ఏంటంటే ఆ డాగ్ ఓటు పోలైంది. ఇక్కడ సమస్య ఏంటంటే పోలుగడైంది. అంటే డాగ్ ఎట్ట సరే పొరపాటున డాగ్ ఓటు కూడా మానవ తప్పిదాలు జరుగుండొచ్చు, నేను కాదన్ను. కానీ అది పోలైపోయిందంటే డాగ్ పోయి ఓటేసి ఉండదు, మీరు నేను పోయి ఓటేసి ఉంటాం దొంగ ఓటు. దాన్ని అలో చేసినట్టే ఎలక్షన్ కమిషన్.
అక్కడ ప్రిసైడింగ్ కాబట్టి- ఆఫీసర్ ఉంటాడు, ఉంటాడు. సిబ్బంది ఉంటారు, ఇప్పుడు- అందరూ ఎలా చేసినట్టే అది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ లో వెంకట గారు ఓటు పురుషోత్తం రెడ్డి ఓటు వేస్తే ఎలక్షన్ లో ఏజెంట్లు రాజీ పడినట్టు. డాగ్ అవును. అనేది అసహజం కదా. డాగ్ వస్తే అవును. ఎలక్షన్ ఏజెంట్ తో పనిలే, ఆడ ఓటింగ్ ఆఫీసరే తరిమేవాలి. మరి డాగ్ నువ్వు ఎట్ట డాగ్ అవుతావు అని, మళ్ళీ ఏజెంట్ తో పని లేదు. కానీ దాని అవును. ఓటింగ్ పోలైంది అంటున్నారు. కానీ ఇట్లాంటి గమ్మత్తులు జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ కొన్నిటిని జాగ్రత్తగా ఎప్పుడు కూడా అధికారంలో ఉండే వాళ్ళు చేసే విమర్శలకి ఆన్సర్లకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొడాల నాని గారు కొంతమంది అభ్యంతరకర భాష వాడారు. అవును. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాడలేదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వాడినారు. కానీ ఏది రిజిస్టర్ అయింది ప్రజల్లో? అంటే అధికారంలో ఉండే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత సానుభూతి మార్జిన్ ఎక్కువ ఉంటుందేమో. నేను అంటుంది అదే. ఇప్పుడు కొడాల నాని గారు చేసిన భాషనే ఈలోడు వాడారు, ప్రతిపక్షంలో వాడారు. కానీ అధికారం పార్టీ వాళ్ళు అబాసు పాలైనట్టుగా ప్రతిపక్షం అబాసు కాల. కారణం ఏంటంటే అధికార పార్టీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ప్రజలు. ఆయన బూతు నేనే బూతే. ఇప్పుడు తెలుగుదేశం అదే వైసీపీలు అంటారు కదా, మేమేనా మాట్లాడింది, వాళ్ళేం మాట్లాడినారు చూడు అని అంటున్నారు. అది నిజమే. కానీ ప్రజలు అధికార పార్టీని చూసినట్టుగా ఇప్పుడు అదే పాత్ర తెలుగుదేశంకి వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశంలో మాటలు పెద్ద రికార్డ్ అయిపోతుంది. కారణం ఏంటంటే పవర్ లో ఉండే వాళ్ళని రెస్పాన్సిబిలిటీగా, ప్రతిపక్షం ఉండే వాళ్ళని విమర్శించే వాళ్ళుగా చూస్తుంది సమాజం. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ అయినా ఇంకొకరైనా విమర్శలు చేస్తున్నారు అంటే దాన్ని విమర్శగా చూస్తారు, ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాలని చూస్తారు. కానీ వాళ్ళు చేయట్లా, కొన్ని ఆన్సర్ చేయట్లా. అందువల్ల ప్రాబ్లం వస్తుంది. అందువల్ల రాహుల్ గాంధీ బలం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్వాహకమే. ఎలక్షన్ కమిషన్ మరింత పారదర్శకంగా రెస్పాన్సిబిలిటీ కూడా రాదు. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మీరు ఎప్పుడు చూడండి సోషల్ మీడియాలో కానీ ఎక్స్ లో కానీ ఎన్నికల విధానాలపైన రాహుల్ గాంధీ ప్రశ్నించే ప్రశ్నలకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ప్రజలు విశ్వసిస్తున్నారు అని. దీని కానీ ప్రజలు ఎలక్షన్ కమిషన్ సరిగ్గా అడ్రస్ చేయకుండా దబాయించి ఎగ్గొట్టి చేసింది అనుకోండి, దీని ప్రభావం ఆయనకి మైలేజ్ వస్తుంది, ప్రభుత్వం మీద ప్రభావం పడిపోతుంది. అది ప్రభుత్వాలు గుర్తించాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.